Hi everyone, welcome to N Content. Today our topic is EAP Set 2026 Counseling Documents Required. ఓకేనా 2026 EAP Set Counseling లో డాక్యుమెంట్స్ ఏవేవి మనకు అవసరం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే విచ్ డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ, ఏ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి అవి, విచ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ కేటగిరీస్, ఎలాంటి డాక్యుమెంట్స్ స్పెసిఫిక్ కేటగిరీ వాళ్ళకి ఉండాలి, ఆ డాక్యుమెంట్స్ ఏంటి వాటి గురించి, వై ఈచ్ డాక్యుమెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రతి డాక్యుమెంట్ ఎందుకు ఇంపార్టెంట్, అలాగే కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ షుడ్ అవాయిడ్, ఎలాంటి తప్పులు మీరు చేయకుండా ఉండాలి, అలాంటి మిస్టేక్స్ ఏంటి, వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఓకేనా, ఫస్ట్ చెక్ లిస్ట్ రాస్తాను, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అంటే ఎన్ని డాక్యుమెంట్స్ ఉండాలో అవన్నీ చెక్ లిస్ట్ ఇక్కడ రాశాను. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఇఫ్ అప్లికేబుల్, ఇవి కొంతమందికి అవసరం, ఇవి అందరికీ అవసరం. ఓకేనా, సో ఫస్ట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చూద్దాం. ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు, ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ మెమో సర్టిఫికేట్, ఓకే, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ క్లాస్ 6th నుండి ఇంటర్మీడియట్ వరకు, ఇవన్నీ మ్యాండేటరీ. ఓకే, అంటే కంపల్సరీ, ఇవి అందరికీ ఉండాల్సిందే. ఇవి మాత్రం అందరికి కాదు, కొందరికే ఉండాలి. ఎవరెవరికి ఉండాలి అనేది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎవరెవరికైతే ఇవి ఉండాలో వాళ్ళు మాత్రం ఇవి తీసుకెళ్ళాలి. ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎన్సిసి సర్టిఫికేట్, సిఏపి సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్, అదర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఓకేనా, ఇవన్నీ అప్లికేబుల్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకెళ్లాల్సింది. ఇది టోటల్ డాక్యుమెంట్స్ యొక్క చెక్ లిస్ట్. ఓకే ఓకే, 1 by 1 ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క సర్టిఫికేట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏపీ ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది తీసుకెళ్ళాలి ర్యాంక్ కార్డు. ఫర్ సీట్ అలాట్మెంట్, మీకు సీట్ ఇవ్వడానికి ఇదే యూజ్ అవుద్ది. క్యారీ ప్రింటెడ్ కాపీని మీరు క్యారీ చేయాలి. ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్, ఇట్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ, ఇది కూడా మ్యాండేటరీ. ఇదేం చేస్తుంది, కన్ఫర్మ్స్ దట్ యూ అపీర్డ్ ఫర్ ఎగ్జామ్, మీరు ఈఏపీ సెట్కి ఎగ్జామ్కి అపీర్ అయినట్టు కన్ఫర్మ్ చేస్తుంది. ఓకేనా, హాల్ టికెట్. మెనీ స్టూడెంట్స్ క్యారీ ఓన్లీ ర్యాంక్ కార్డ్, చాలామంది ర్యాంక్ కార్డు తీసుకెళ్తారు, బట్ దట్ ఈజ్ నాట్ ఇనఫ్, ర్యాంక్ కార్డు ఒకటే కాదు, హాల్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఆధార్ కార్డు. ఇది దేనికోసం, ఫర్ ఐడెంటిటీ, అంటే నీ ఐడెంటిటీనే చూపించడానికి. అది ఎన్ష్యూర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్, అందులో నేము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందో లేదో ముందుగానే నువ్వు ఎన్ష్యూర్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చూడండి, ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్, మీరు ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలి, దాని జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళాలి. ఓకే, ఫోర్త్ వన్ ఎస్ఎస్సి 10th మార్క్స్ మెమో ఆర్ సర్టిఫికేట్. ఓకేనా, ఇది దేనికంటే టు వెరిఫై యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అకాడమిక్ డీటెయిల్స్, ఈ 3 వెరిఫై చేయడానికి ఎస్ఎస్సి మార్క్స్ మెమో. క్యారీ ఒరిజినల్ది తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ పాస్ సర్టిఫికేట్, ఇది దేనికంటే టు కన్ఫర్మ్ ఇంటర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఇంటర్మీడియట్ నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావని కన్ఫర్మ్ చేయడానికి. క్యారీ బోత్, ఏంటి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, పాస్ సర్టిఫికేట్ రెండు కూడా తీసుకుని వెళ్ళాలి. డోంట్ అజ్యూమ్ దట్ వన్ ఎనఫ్, ఈ రెండిట్లో ఒకటే సరిపోద్దని మాత్రం అనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, ఇది ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ 7th వన్ స్టడీ సర్టిఫికేట్స్ క్లాస్ 6th టు ఇంటర్మీడియట్. ఓకేనా, క్లాస్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అవి దేనికంటే హెల్ప్ వెరిఫై యువర్ లోకల్ స్టేటస్, మీరు లోకలా నాన్ లోకల్ అనే దానికి ఇదే మీకు వెరిఫై చేస్తుంది. మేక్ ష్యూర్ నన్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ మిస్సింగ్, ఏ స్టడీ సర్టిఫికేట్ కూడా మిస్ అవ్వకూడదు. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి, ఏది కూడా మిస్ అవ్వకూడదు. ఇవి దేనికి, ఇవి మీ స్టేటస్ అంటే లోకల్ స్టేటస్, లోకల్ నాన్ లోకల్ స్టేటస్ని అవి మెన్షన్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఓన్లీ ఇఫ్ అప్లికేబుల్, ఓన్లీ అప్లికేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే, ఓన్లీ ఫర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్, అందరికీ కాదు, ఎవరికైతే ఇవి అప్లికేబుల్ అవుతాయో వాళ్ళు మాత్రం అరేంజ్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అవి
చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే, ఇది దేనికంటే టు క్లెయిమ్ ఫీ రియంబర్స్మెంట్. గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కదా, మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత గవర్నమెంట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. దానికి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. ఓకేనా. క్యారీ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకేనా, అంటే వ్యాలిడ్ది, ఎప్పుడో పాతది, ఎప్పుడో ఒక 10 years బ్యాక్ అట్లాంటిది పనికిరాదు, లేటెస్ట్ది ఉండాలి. బెటర్ టు క్యారీ లేటెస్ట్ సర్టిఫికేట్ అంటే రీసెంట్ 6 months. ఓకేనా, అంటే 2026లో చేయించుకున్న సర్టిఫికేటే ఉండాలి, మరీ ఓల్డ్ది అయితే యూజ్ అవ్వదు. ఓకేనా, అది మీ ఇన్కమ్ లెవెల్ ఉంటుంది, అక్కడ మీకు చేసుకుంటే మీరు ఎంత ఇన్కమ్ రేంజ్ చేయాలో ఆ సర్టిఫికేట్ మీద మీకు చెప్తారో ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మీరు అది చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వైట్ రేషన్ కార్డ్. ఇఫ్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ ఏ వైట్ రేషన్ కార్డ్ క్యారీ ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ, అది జిరాక్స్. అండ్ మీ ఫ్యామిలీకి వైట్ రేషన్ కార్డు ఉంటే, ఉన్న వాళ్ళు మాత్రమే దాని ఒరిజినల్, ఫోటో కాపీ, జిరాక్స్ కూడా క్యారీ చేయాలి. రిక్వైర్డ్ ఇన్ సమ్ కేసెస్, అందరి మ్యాండేటరీ కాదు, ఇన్ కేస్ అక్కడ అడిగి ఒకవేళ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్కి ఇది లింక్ ఉంటుంది రేషన్ కార్డు, అలాంటి కేసులో దీన్ని కూడా అడిగితే ఆ టైంలో మీరు సబ్మిట్ చేయడం కోసం తీసుకెళ్ళాలి తప్ప అన్ని కేసులు ఇది అడుగుతారని మ్యాండేటరీ కాదు. ఓకే, నెక్స్ట్ 10th one క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరికంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఓన్లీ. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి. ఓకేనా. జనరల్ కేటగిరీ వాళ్ళకి నో నీడ్, జనరల్ కేటగిరీ వాళ్ళకి అవసరం లేదు, ఓన్లీ ఈ క్యాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. బీసీలోకి వస్తే బీసీడీ, బీసీఏ, బీసీసీ వాళ్ళందరికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. క్యారీ వ్యాలిడ్ సర్టిఫికేట్ అంటే అర్థమైందా, చూసుకొని దాన్ని అది కరెక్ట్గా ఉందా, అందులో తప్పులు ఏమైనా ఉన్నాయా, మీ నేము, ఫాదర్ నేము, ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా క్లియర్గా మీ నేము, మీ ఫాదర్ నేము, మీ పేరు మీద ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు, మీ ఫాదర్ పేరు మీద ఉంటుంది, అందులో మీ పేరు మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా, సో మీరు డిపెండెంట్గా ఉంటారు. సో ఆ విధంగా చూసుకొని ఆ సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ 11th ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ ఎవరికంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లయింగ్ స్టూడెంట్స్ ఓన్లీ. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లయింగ్ చేస్తారో ఆ స్టూడెంట్స్ మాత్రమే దీన్ని క్యారీ చేయాలి. ఓకేనా. క్యారీ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఫర్ ద 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్. ఈ రేంజ్లో ఉన్న ఫైనాన్షియల్ ఇయర్లో చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే మీరు తీసుకొని వెళ్ళాలి. ఓకేనా. ఓల్డ్ సర్టిఫికేట్స్ మే నాట్ యాక్సెప్టెడ్, ఓల్డ్వి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నెక్స్ట్ 12th రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇఫ్ డు నాట్ హ్యావ్ స్టడీ సర్టిఫికేట్ లేదా ఇఫ్ యు ఆర్ ఏ నాన్ లోకల్, అంటే మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేవనుకో, అప్పుడు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. అంటే అది మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో చేయిస్తారు. ఓకే, అలాగే ఏ కేసులోనే ఇఫ్ యు ఆర్ ఏ నాన్ లోకల్, మీరు నాన్ లోకల్ అయినప్పుడు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకో, అవే మీకు లోకల్ స్టేటస్ని డిసైడ్ చేస్తాయి. 6th క్లాస్ నుంచి క్లాస్ 11 వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్సే మీకు డిసైడ్ చేస్తాయి. అవి అవైలబుల్లో లేకపోయినా, అవి మీరు సబ్మిట్ చేయలేకపోయినా రెసిడెన్స్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. ఓకేనా, లోకల్ స్టేటస్కి. లేదంటే ఇంకొక కండిషన్లో ఇఫ్ యు ఆర్ ఏ నాన్ లోకల్, మీరు నాన్ లోకల్ అయినప్పుడు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. నీడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎప్పుడు ఈ 2 కండిషన్లో. అరేంజ్ ఇన్ అడ్వాన్స్ ఇఫ్ రిక్వైర్డ్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరమని తెలిస్తే ముందుగానే దాన్ని మీరు అరేంజ్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఇఫ్ యూ బిలాంగ్ టు ద రెస్పెక్టివ్ కేటగిరీ, ఈ రెస్పెక్టివ్ కేటగిరీలో నువ్వు చెందితే ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఏంటవి? ఎన్సిసి, సిఏపి, స్పోర్ట్స్, పిహెచ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈడబ్ల్యూఎస్. ఈ సర్టిఫికెట్స్ దేనికి యూజ్ అవుతాయంటే ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, దీస్ డాక్యుమెంట్స్ హెల్ప్ యూ క్లెయిమ్ రిజర్వేషన్ బెనిఫిట్స్. ఓకేనా, అంటే మీకు రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి ఈ సర్టిఫికేట్ ద్వారా హెల్ప్ అవుతాయి కాబట్టి ఇవి ఎవరికైతే అవసరమో వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్. సో ఇవి టోటల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకొని వెళ్ళాల్సినవి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఫస్ట్ పాయింట్, చెక్ యువర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. అన్ని సర్టిఫికేట్స్లోనే అంటే ఆధార్ కార్డు, మీ 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్ అన్నిటిలో కూడా మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ క్యారీ ఒరిజినల్స్ అండ్ ఫోటో కాపీస్. ఓకేనా, అంటే ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్. ఓకేనా. అలాగే థర్డ్ వన్,
అరేంజ్ యువర్ డాక్యుమెంట్స్ ప్రాపర్లీ. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా అరేంజ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఓకేనా? ఒక ఫోల్డర్ తీసుకొని ఆ ఫోల్డర్లు అన్నీ పెట్టుకోండి మీ డాక్యుమెంట్స్ అన్నీ. క్లియర్? నెక్స్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ రెడీ బిఫోర్ కౌన్సిలింగ్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేస్తారో చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ముందుగానే రెడీ చేసుకోవాలి. కౌన్సిలింగ్ ముందు ఇప్పుడే రెడీ చేసుకొని ఉంచుకోవాలి దాన్ని. ఓకే, సో ఇవన్నీ మీరు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీకు ఏది ప్రాబ్లం ఉండదు, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత కౌన్సిలింగ్ టైంలో. సో ఇప్పుడు ఈ డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని క్లియర్గా అన్ని ఫాలో అవ్వండి. దానివల్ల మీకు స్మూత్ కౌన్సిలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ.